తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమకారిణులకు, కళాకారులకి ఉద్యమ నమస్కారాలు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, వాస్తవాలను గ్రహించండి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సంక్షేమం కోసం జరుగుతున్న ఉద్యమము ఉద్యమకారుల చేతుల్లో ఉన్నది. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఒకసారి గమనించండి. దయచేసి ఎవరే పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా ఒక్కసారి అన్నీ మర్చిపోయి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. తెలంగాణ ఉద్యమకారుల గురించి రాజకీయ పార్టీలు పట్టించుకోవట్లేదని, ఉద్యమాలు చేసి నష్టపోయిన ఉద్యమకారుల గురించి ఏ రాజకీయ నాయకుడైనా, ఆనాడు మన ఉద్యమ నాయకులుగా చలామణి వాళ్ళైనా, రాష్ట్ర నాయకులైనా, జిల్లాల నాయకులైనా ఎవరైనా వచ్చి తెలంగాణ ఉద్యమకారుల కోసం గొంతు ఇప్పుదామని ఎవరైనా గత 9 సంవత్సరాలుగా ముందుకు వచ్చిర్రా? మొట్టమొదటి ప్రశ్న. నా సమాధానం అయితే రాలేదు. ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసుకున్నారు, ఎవరి సంఘాలు వాళ్ళు నడిపించుకున్నారు. కానీ ఉద్యమకారుల కోసం ఏమైనా సంక్షేమ పథకాలు పెడితే బాగుండు, ఉద్యమకారుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండని ఆలోచన మాత్రం ఎవరికీ రాలేదు. అటువంటి సమయంలో ఉద్యమకారులే ఆలోచించుకొని మనము మన కోసమే పనిచేసుకుందాం. ఆ రోజు నా తెలంగాణని మన అందరం కూడా తెలంగాణ ఉద్యమం చేసినాం. ఈరోజు నా ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమని మన ఉద్యమకారులమే మన అందరం కూడా ఆ రోజు 9 సంవత్సరాల క్రితం ఆలోచించుకొని ఉద్యమకారుల అంశం కోసం జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తున్నారో ఆ నమూనా కోసం మన అందరం కూడా పనిచేయటం జరిగింది. ఈరోజు ఉద్యమకారులు ఆలోచించండి. మరి నేటి వరకు రాజకీయాలు చేసుకున్న వాళ్ళు, నేటి వరకు ఉద్యమకారులు మర్చిపోయిన వాళ్ళు ఇవాళ వచ్చి ఉద్యమకారుల గురించి మేము కొట్లాడతామని ముందుకు వస్తున్నారు అంటే దానిలో కుట్రలు గ్రహించండి. అంటే మిత్రులారా, ఇలా ఉద్యమకారుల నాయకత్వంలో ఉన్న ఈ ఆత్మగౌరవ సంక్షేమ ఉద్యమం దీన్ని హైజాక్ చేసుకొని వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ నామినేటెడ్ పదవుల కోసం ఉద్యమకారులను చూపెట్టుకొని మా వెనకాల ఇంత బలం ఉందని చూపెట్టడం కోసం ఈ రాజకీయ నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారు. మరి దీనివల్ల ఎవరికి నష్టం మీరు ఆలోచించుకోండి. దీనివల్ల ఎవరికి నష్టం? ఇలా ఉద్యమకారుల చేతిలో ఉన్న ఉద్యమమేమో మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని గట్టిగా అడుగుతున్నాం. ఈ రాజకీయ నాయకులేమో మా నామినేటెడ్ పదవులు చూడండి ఫస్ట్, లేకపోతే ఎమ్మెల్యే టికెట్ రేపు కొత్తగా పెట్టే పార్టీలలో ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసుకొని, జెడ్పీటీసీ టికెట్లు కన్ఫర్మ్ చేసుకొని రేపు ఎన్నికల్లో మాకు టికెట్లు వేయని వాళ్ళ ఆశలతో ఇలా ఉద్యమకారులు చూపెట్టుకోవడానికి వస్తున్నారు. మీరే ఆలోచించుకొని ఇలా ఉద్యమకారులారా, ఇలా కొత్త సంఘాలు ఎందుకు పుడుతున్నాయి? రాత్రికి ఎందుకు సంఘాలు పుడుతున్నాయి? గత 9 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యమకారుల ఫోరం మీద ఇంత దాడి ఎందుకు జరుగుతుందో మీరు ఆలోచించుకోండి. నిన్నటి వరకు మనతో ఉన్న వాళ్ళు ఈరోజు మన మీద తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత అబద్ధపు ప్రచారాలు విస్తృతంగా సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నారో మీరు ఒక్కసారి గమనించండి. ఎందుకు అంటే ఇలా ఉద్యమము ఉద్యమకారుల చేతిలో ఉన్నది, తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో చేతిలో ఉన్నది. ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే ఒక చిమ్మ శ్రీనివాసో లేకపోతే ఇంకెవరో కాదు. ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అంటే పేద మధ్య తరగతి ఉద్యమకారులు, వాళ్ళ చేతిలో ఉన్న ఈ ఉద్యమాన్ని రాజకీయ నాయకులు, నిన్నటి వరకు ఉద్యమకారుల గురించి మాట్లాడిన వాళ్ళు, నామినేటెడ్ పదవుల కోసం ఆశించే వాళ్ళు, ఆల్రెడీ లబ్ధి పొందిన వాళ్ళు, ఇలా నామినేటెడ్ పోస్టులు తీసుకొని నెలకి 3 లక్షల జీతం తీసుకున్న ఆయన కూడా వచ్చి ఇలా నాయకుడు అని చెప్తున్నాడు. ఇలా ఆయన ఎర్రబుగ్గ కారులో తిరుగుకుంటూ నెలకి 3.5 లక్షల జీతం తీసుకుంటున్నాడు. అది కేసీఆర్ గారు ఇచ్చిన పదవి. మరి ఆ పదవిలో ఉంటూ ఇవాళ నేను ఉద్యమకారుల కోసం సేవ చేస్తూ అంటున్నాను. మీరు ఆలోచించుకోండి. మేము సూటిగా ఉద్యమకారులకు చెప్తున్నాం, ఈ యొక్క ఉద్యమకారుల చేతిలో ఉన్న ఉద్యమాన్ని వాళ్ళ చేతుల్లోకి పోతే నష్టపోయేది మనమే. హామీలు నెరవేరవు. మళ్ళీ క్లారిటీ చెప్తున్నాం. వీళ్ళకి ఒక నామినేట్ పోస్ట్ ఇస్తే మళ్ళీ ఉద్యమాన్ని చల్లారిస్తారు. వీళ్ళకి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము రాబోయే ఎన్నికలంటే ఉద్యమాన్ని చల్లారుస్తారు, దుకాణాలు బంద్ చేస్తారు. వీళ్ళు తమకున్న పలుకుబడితో ఉద్యమకారుల చేతిలో ఉన్న ఉద్యమాన్ని తమ చేతుల్లోకి లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే కొత్త సంఘాలను పుట్టిస్తున్నారు, కొత్త పేర్లతో దుకాణాలు తెరుస్తున్నారు.
నిన్నటి వరకు ఒక్క కార్యక్రమం హాజరు కాని వారు ఇదే పని మీద ఉద్యమకాల చేతుల్లో ఉన్న దాన్ని లాక్కోవడం కోసం విస్తృతంగా కుట్రలు చేస్తున్నాను. నేను అందుకే పదే పదే మొత్తుకుంటున్నా. మిత్రులారా, నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం. పేద మధ్య తరగతి ఉద్యమకాలు మన కోసం ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. మన కోసం ఎవడు రాలేదు, ఈ రాజకీయ నాయకుడు ఎవడు రాలేదు, ఈ సంఘాలు నడుపుకునేవాడు ఎవడు రాలేదు, ఎర్రబుక్క కార్లు ఎవడు రాలేదు, ఈ కోటీశ్వర్లు ఎవడు రాలేదు. మనమే మన కోసం మాట్లాడుకున్నాం, మనమే ఉద్యమాన్ని నిర్మించుకున్నాం, మనమే కమిటీలు వేసుకున్నాం, మనమే జిల్లాలు తిరిగినాం, మనమే మండలాలు తిరిగినాం. ఇలా చైతన్యం చేసినాం, ఎజెండా తీసుకొచ్చినాం. ఇలా పుట్టగొడుగుల సంఘాలు పుట్టుకొస్తున్నట్టే మీరు కుట్రలు ఆలోచించుకోండి. ఇలా ఎజెండా మాట్లాడినప్పుడు ఎవరు లేకుండే, ఇలా ఎజెండా అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఈ విధంగా ఎందుకు జరుగుతుందో మీరు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. మళ్ళీ మన ఉద్యమకారుల చేతులున్న ఉద్యమాన్ని వాళ్ళు హైజాక్ చేస్తే నష్టపోయేది ఉద్యమకారులే. మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాం. ఈరోజు 9 సంవత్సరాలు కష్టపడ్డాం, ఇంకా రావట్లేదంటే మాత్రం రేపు మమ్మల్ని అడగొద్దు. మళ్ళీ చెప్తున్నాం, మీకు పెద్ద పోస్టులు ఇస్తారని వీళ్ళు నిత్యము మీరు చూడండి, మీరు గమనించండి. నిత్యము కూడా పోస్టులు చేస్తూ మహిళా నాయకురాలకి మన నాయకురాలకు ఫోన్ చేస్తూ మీకు పెద్ద పోస్ట్ ఇస్తాం, పెద్ద పోస్ట్ ఇస్తాం, మా దాంట్లో రండి అంటున్నారు. ఏం చేసుకున్నాం పెద్ద పోస్ట్ తీసుకొని? చెప్పండి. ఉద్యమకాల అంశం పరిష్కారం కావాలన్నా, నీకు ఆత్మగౌరవం కావాలా, నీ సంక్షేమం కోసం కావాలా, లేకపోతే నీ పెద్ద పోస్ట్ కావాలా? ఏం పోస్ట్ అది చెప్పండి. ఏం పోస్ట్? పెద్ద పోస్ట్ అంటే ఏంటి అది? ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తున్నావా, ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నావా? మీకో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులు, మాకేమో ఇంకా ఉద్యమాలు మీ వెనకాల జెండాలు పోసుకునే వాళ్ళలాగా ఉండాలి. మిత్రులారా, ఆ రోజు ఉద్యమంలో కూడా మనందరం జెండాలు మోసే కార్యకర్తలాగా ఉన్నాం. చెమట చిందించింది మనం, రక్తం చిందించింది అన్నాము, పోలీసు లాఠీ దెబ్బలు తిన్నది మనం, జైలుకి పోయింది మనం. ఈ నాయకులు పోలేదు. ఈ నాయకులు గుర్తుపెట్టుకోండి, ఈ నాయకులు ఎప్పుడు పోలేదు, వాళ్ళ త్యాగాలు ఏమి లేవు, వాళ్ళు లబ్ధి పొందిర్రు. కాబట్టి ఈరోజు ఒకటే మీకు సూటిగా ప్రశ్నిస్తున్న, ఉద్యమకారుల చేతిలో ఉన్న ఉద్యమాన్ని ఈ రాజకీయ నాయకులు హైజాక్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోటీశ్వర్లు హైజాక్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రబుగ్గ కార్లు తిరిగేటోళ్ళు హైజాక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి హైజాక్ చేసుకుంటే నష్టపోయేది ఉద్యమకారులే. మీరే ఆలోచించుకోండి. ఉద్యమాన్ని బతికించుకుందామా, వాళ్ళ చేతిలో పెడదామా, మీరే ఆలోచించుకోండి. ఈ కుట్రల్లో, ఈ తప్పుడు ప్రచారాల్లో గందరగోళాన్ని సృష్టించి వ్యక్తిగతంగా మీరు చూడండి, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఉద్యమం కోసం పనిచేయాలి. కానీ నిత్యము తప్పుడు ప్రచారాలే, నిత్యము అబద్ధపు ప్రచారాలే, నిత్యము బూతులే. కాబట్టి మిత్రులారా, మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాం. మనం నిర్మించిన ఉద్యమాన్ని ఎవడో వచ్చి హైజాక్ చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకుంటే నష్టపోయేది ఉద్యమకారులే. కాబట్టి మీరే ఆలోచించుకోవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు శాయశక్తిలో మాకు చేతనైనంత వరకు అయితే మేము హైజాక్ కాకుండా అడ్డుకుంటున్నాం. మరి మీ అందరి మద్దతు కూడా అవసరం. ఇది ఉద్యమకారుల కోసం, వ్యక్తిగత కోసం కాదు, ఉద్యమకారుల కోసం. కాబట్టి అందరూ ఆలోచించాలి తేలుకుంటూ అందరు కూడా ఉద్యమ నమస్కారాలు.